ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదంట. ఏ నిరీక్షణ? మన కొరకు యేసయ్య మరలా తిరిగి ఆయన మేఘారూరుడై వస్తాడు. మన యొక్క ఈ పాప రోత బ్రతుకుల నుంచి విడుదలనిచ్చి ఈ యొక్క శాపకరమైనటువంటి జీవితాల నుంచి మనల్ని విడిపించి ఆ నిత్య రాజ్యమునకు వారసులనుగా చేయటానికి ఈ ప్రతి బంధకాల నుంచి, పాపం అనే బంధకాల నుంచి మనల్ని విడిపించి మహిమ శరీరాలని దాల్చి ఆ నూతనమైనటువంటి క్రొత్త ఆకాశములో ఆ నూతన ఆకాశములో మనము ఆయనతో కూడా యుగయుగాలు జీవిస్తూ నిత్యము తండ్రి ముఖదర్శనము చేస్తూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆయన్ని కొనియాడుతూ ఆయన్ని మహిమపరిచేటువంటి ఆ యొక్క ఆశతో, అట్టి గొప్ప నిరీక్షణతో మనం క్రైస్తవులమనే మనము నిరీక్షణ కలిగి బ్రతకాలంట. మన నిరీక్షణ ఎటిదైనదంటే, మన నిరీక్షణ ఏంటంటే ఆయన వస్తాడు, నా తండ్రి వస్తాడు, నన్ను ఈ పాప బంధకాలన్నిటి నుంచి, ఈ యొక్క శాపకరమైనటువంటి ఈ బ్రతుకు నుంచి విడిపించి నూతన జీవమునిస్తాడు, నూతన జీవితాన్ని ఇస్తాడు, నూతన మార్గాలలో నడిపిస్తాడు. నూతనమైనటువంటి ఆ ఆకాశంలో మనం ఆయనని మహిమపరుస్తాము. ఆ కింద వాక్యంలో ఆ 10వ వచనంలో చదువుతాం కదా, మనము ఉగ్రత నుండి రక్షింపబడుదుము అంట. ఎట్లా? నీతిమంతులముగా తీర్చబడి, ఆయన రక్తము వలన నీతిమంతులముగా తీర్చబడి ఉగ్రత నుంచి రక్షించబడి దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయనతో మనం సహవాసము కలిగి ఉంటామంట. అతి నిరీక్షణ మనము దేవుని ఎడల కలిగి ఉన్నప్పుడు నిశ్చయముగా దేవుడు ఈ లోకములో ఈ లోక మాలిన్యం మనకు అంటకుండా నిశ్చయముగా ఆయన కృపచేత మనల్ని ఆవరించి ప్రతి ఒక్క దుష్టుని యొక్క తంత్రాల నుంచి మనల్ని తప్పిస్తూ ఆయన నిత్య రాజ్యములో ఈ ఉగ్రత నుంచి తప్పించబడి ఆ నిత్య రాజ్యములో ఆయనతో సహవాసము చేస్తూ జీవిస్తాము అని దేవుని వాక్యము సెలవిస్తుంది. మన నిరీక్షణ దేవుని కొరకైనదై ఉండాలి. మన విశ్వాసము ఆయనతో మనము యుగయుగాలు కలిసి జీవిస్తాము అనేటువంటి దృఢమైనదై ఉండాలి. మన యొక్క భక్తి జీవితము ఈ లోక మాలిన్యం మనకి అంటకుండా ప్రతి విధమైనటువంటి దుష్టుని యొక్క తంత్రాల నుంచి మనం తప్పించబడుతూ దేవుని యొక్క ఉగ్రత నుంచి మనము రక్షించబడిన వారమై, కడుగబడిన వారమై ఆయనతో కలిగి సహవాసము చేస్తూ సమాధానము కలిగి జీవిస్తాము అంట. దేవునితో కూడా మనము సమాధానపరచబడాలంట. దేవునితో సమాధానం పరచబడి మనము ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడతాము అని ఎంత స్పష్టంగా రోమాపత్రికలో తెలియజేస్తుందంటే, దేవునితో సమాధానము అంటే దేవునితోనే సమాధానము కోల్పోయిన పరిస్థితుల్లో జీవిస్తున్నాము. దేవునితోనే ఒక మంచి ఒక సంబంధము లేకుండా జీవిస్తున్నాము. దేవునితోనే మనము వైరము కలిగి జీవిస్తున్నాము. ఎందుకు దేవునితో వైరము అంటే, ఈ శరీర ఆశల చేత, నేత్రాశల చేత మనము నలుగగొట్టబడి ఆ శరీర ఆశలకి మనము లోనైపోయి, ఆ శరీర ఆశలకి మనము బానిసలమైపోయి, కన్ను కోరిందల్లా, శరీరము ఆశించిందల్లా మనము చేస్తూ, మనము కన్ను కోరిన దగ్గరల్లా మనము పాపము చేస్తూ దేవునికి దూరం అయిపోతున్నప్పుడు, దేవునితో సహవాసాన్ని కోల్పోతూ, దేవునితో సమాధానాన్ని కోల్పోతూ జీవిస్తున్నప్పుడు దేవుని ఆత్మ ఎంత దుఃఖిస్తదండి. దేవుని ఆత్మ ఎంత క్షోభపడతదండి. నిన్ను బట్టి, నన్ను బట్టి. దేవుడు ఒకటే కోరుకుంటున్నాడు, నీ పాపాన్ని విడిచిపెట్టి నా యొద్దకు రా. నీ పాపాలన్నిటి నుంచి నేను నిన్ను కడిగి, నా రక్తము చేత నిన్ను కడిగి, ఉగ్రత నుంచి నిన్ను తప్పించి, నాతో యుగయుగాలు నిన్ను జీవింపచేస్తాను. నాతో నువ్వు సహవాసము కలిగి ఉండేలాగా నేను అట్టి కృప నీకు అనుగ్రహిస్తాను అని దేవుడు అంటుంటే, అయ్యో మాకొద్దయ్యా అంత ధన్యత, మాకు ఈ కన్ను కోరిందల్లా మేము చేసుకుంటా వెళ్తాము, మా మనసు చెప్పింది మేము వింటూ పాపములో, శాపములో మేము నలిగిపోతూ, కూరుకుపోతూ దానినే ఆనందంగా అనుభవిస్తూ ఉంటాము అని విశ్వాసులమైన మన యొక్క నిరీక్షణ, మన యొక్క విశ్వాసము, మన యొక్క ఆధ్యాత్మిక జీవితము ఏ విధముగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. మనము
దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించబడి ఆయన రక్తము వలన కడుగబడి ఆయనతో సమాధాన పరచబడిన ఎడల ఆయనతో మనల్ని ఆయన జీవింపచేస్తాడంట. దేవునితో జీవించేలా ఆయనతో సహవాసము కలిగి సమాధానము కలిగి ఆయనలో మనము ఆశీర్వాదానికి కారకులం అయ్యేలా నెమ్మది కలిగి జీవించేలా అట్టి కృపను దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. ఈ పునరుద్ధాన దినమందు మన యొక్క ఆధ్యాత్మిక జీవితాలు ఏ విధంగా ఉన్నాయి, మన నిరీక్షణ దేని కొరకై ఉన్నది, మన విశ్వాసము ఎక్కడ ఉంది, మన విశ్వాసము ఎంతవరకు ఉంది, మన విశ్వాసము మన నిరీక్షణ దేవునితో సహవాసము కలిగి జీవించేలా ఉంటుందా? మన యొక్క నిరీక్షణ ఆ నిత్య రాజ్యములో ఆయన ముఖ దర్శనము చేస్తామనేటువంటి దృఢ నిశ్చయత మనకు ఉంటుందా అనేది మనల్ని మనం పరిశీలించుకుంటూ వాక్యపు వెలుగులో మనల్ని మనం సరిచేసుకుంటూ దేవునితో సహవాసము చేద్దామా, ఆయనతో సమాధాన పరచబడి జీవిద్దామా? దేవుడు అట్టి రీతిగా మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని ఆశీర్వదించునుగాక.